హలో క్యూటీస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఇది దివాళీ వ్లాగ్ అనమాట. దివాళీ అయినా 2 వీక్స్కో 1 వీక్కో పెడుతున్నాను నేను. అస్సలు ఖాళీ లేదు. నేను ఈరోజే వచ్చాను హాస్టల్ నుంచి ఇంటికి. ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో మ్యాక్సిమం నేనేం తిన్నాను, ఏం తింటున్నాను, మోస్ట్లీ ఈ పార్టే ఉంటుంది దివాళీ వ్లాగ్లో. ఆ రోజు దివాళీ రోజు ముందు రోజు నైట్ నేను యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను మా మమ్మీ నైట్ అరౌండ్ 7కి అట్లా వెళ్ళగానే మంచిగా గులాబ్ జామ్ చేసి రెడీగా పెట్టింది. ఇంకా సో నేను గులాబ్ జామ్ అంటే స్వీట్స్ నేను మానేశాను. స్వీట్స్ తిని 1.5 month 2 months అయిపోతుంది. సో ఫెస్టివల్ కదా అని తినేసాను. ఆ తర్వాత మార్నింగే గారెలు, బూరెలు, చికెన్ కర్రీ చేసింది. నేను బూరెలు తినలేదు, గారెలు చికెన్ కర్రీ తినేసి మంచిగా రెడీ అయిపోయి హెడ్ బాత్ చేసి మళ్ళీ షాపింగ్ అని అయితే వెళ్ళాం. దివాళీ రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ నేను లేచేసరికి ఆల్మోస్ట్ ఆ రోజు ఫుడ్ అంతా వండేశారు మా మమ్మీ వాళ్ళు. నేను వ్లాగ్ తీద్దామని ఎదురుగా క్యాంప్ పెట్టుకున్నాను, అది మర్చిపోయి ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేసాను. ఆ తర్వాత నాకు ఎప్పటికో గుర్తొచ్చింది, వీడియో ఆన్ చేసి ఎదురుగా పెట్టాను కదా అని. షాపింగ్ ఏంటి అంటే ఈ మంత్లో నా బర్త్డే ఉంది. సో దానికోసమని నేను ప్రతిసారి నా క్రిస్మస్ షాపింగ్ కానీ, ఈస్టర్ షాపింగ్ కానీ, బర్త్డే షాపింగ్ కానీ ఇంకేదైనా మ్యాక్సిమం అయితే భీమవరం, ఇంకా లేకపోతే విజయవాడ, అంతే. ఈ రెండు చోట్లే నేను మ్యాక్సిమం షాపింగ్ అనేది కంప్లీట్ చేస్తాను. ఇంకా నాకు అసలు టైం లేదు అనిపించుకుంటే ఇంకా ఆన్లైన్లో షాప్ చేసుకుంటాను. ఆ రోజు అసలు ఫుడ్ అంతా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా పిన్ని సూపర్ చేస్తుంది. సో మార్నింగ్ ఏంటంటే ఇవి గారెలు అండ్ నెక్స్ట్ వచ్చేసి బూరెలు, చాలా మైల్డ్ స్వీట్తో బాగా చేశారు. హల్వా బూరెలు, ఇదేమో చికెన్ కర్రీ, చాలా అంటే చాలా బాగుంది. మేము అరౌండ్ 10-10:30 అలా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. నా షాపింగ్ 10 minutesలో అయిపోయింది. ఒక 4-5 డ్రెస్సెస్ చూశాను, అవన్నీ ట్రైల్ వేసాను. అందులో ఒకటి మా మమ్మీ వాళ్ళకి బాగా నచ్చింది. సో ఆబ్వియస్లీ నాకు కూడా నచ్చింది కాబట్టి నేను తీసుకున్నా. మా చెల్లి షాపింగ్కి అరౌండ్ మాకు ఒక 2 hours 2.5 hours పట్టింది. దానికి నచ్చిన డ్రెస్ మాకు నచ్చట్లేదు, మాకు నచ్చిన డ్రెస్ దానికి నచ్చట్లేదు. సో దాన్ని ఎలాగైనా కన్విన్స్ చేసి ఒక షర్ట్ ప్యాంట్ అయితే ట్రౌజర్ తీసుకుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను షార్ట్లో దాని అవుట్ఫిట్ నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్లీ ఆ షర్ట్ నేను తీసుకుందాం అనుకున్నా, నాకు అది సెట్ కాలేదు. మా చెల్లికి చాలా బాగా సెట్ అయింది ఆ షర్ట్. సో మా హనీ తీసేసుకుంది ఆ షర్ట్. మేము ఎప్పుడు భీమవరం ఆకృతిలో షాప్ చేస్తాము. ఇప్పుడు కూడా ఆకృతి సెకండ్ స్టోర్ ఎక్కడో పెడితే అక్కడ బాగున్నాయి, మా మమ్మీ కలెక్షన్ బాగుంది అంటే సో మేమైతే వెళ్ళాము. నేనైతే ఫార్మల్లోనే వెళ్ళాను, ఎందుకంటే చాలా డ్రెస్సెస్ ట్రైల్ అయ్యాలి కదా, అందుకే. సో ఇది ఆకృతి సెకండ్ స్టోర్. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం నాకు జూడియోలో కొన్ని కొనుక్కోవాలి. సో మా చెల్లి కూడా కొన్ని కొనుక్కోవాలి అంటే సో ఇద్దరము వెళ్ళాము జూడియోకి. అక్కడ నెయిల్స్ భలే ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో నేనైతే ఇంకా తీసుకోలేదు. ఇంకా ఇంటికి వచ్చేసాక చికెన్ కర్రీ విత్ ప్రాన్స్ బిర్యానీ సూపర్గా వచ్చింది. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 1 or 1:30 అయిపోయింది. మేము అప్పటికి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు ఫుడ్. మార్నింగ్ నుంచి చేసిన ఐటమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. నేనైతే డైట్ లేదు ఏం లేదు, ఫుల్ తినేసా. నాకు అస్సలు హెల్త్ బాగోకపోయినా ఒక దగ్గరే ఉండి మేమంతా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి ట్రావెల్ చేసి వెళ్ళాను. సో మా మమ్మీ వాళ్ళు నన్ను ఏం హెల్ప్ అడగలేదు. నేను అసలు ఆ రోజు కానీ ముందు రోజు నేను వాళ్ళకి ఏమీ హెల్ప్ చేయలేదు. జస్ట్ అలా వచ్చాను, కూర్చున్నాను, వాళ్ళు వండితే తిన్నాను, పడుకున్నాను, అంతే. ఆ డెకరేషన్ అది కూడా మొత్తం వాళ్ళే చేసుకున్నారు. నేను వెళ్ళి లాస్ట్లో ఒక పెటల్కి అనుకుంటా ఫ్లవర్స్ ఇలా అరేంజ్ చేశాను, అంతే. అంతకుమించి నేను ఏమీ చేయలేదు. ఫుల్ తినేసాక నేనైతే పడుకుని పోయాను. నేను లేచేసరికి వాళ్ళు డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫుల్ ఎండ. అసలు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు అసలు మేము వెళ్ళిన ఆకృతి స్టోర్ నుంచి జూడియోకి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఇట్లా స్వెట్ అనేది ఇట్లా పట్టేసి ఫుల్ చెమటలు పట్టేసినాయి మాకైతే, అంత ఎండ ఉంది.
ఈవినింగ్ ఏమో ఫుల్ రెయిన్ పడిపోయింది. దాని తర్వాత మేమైతే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసాము అరౌండ్ 8:30కి. ఈ డెకరేషన్ అంతా మా మమ్మీ వాళ్ళే చేశారు. బయట ముగ్గు కూడా మా మమ్మీ వాళ్ళే పెట్టారు. నేనైతే ఏమీ హెల్ప్ చేయలేదు. అంతే గైస్ ఈ వీడియో. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.